1000 సంవత్సరాలు గడిచినా ఇంకా పూర్తి కాని శివాలయం ఒకటి భారతదేశంలో ఉందని మీకు తెలుసా? అంతేకాదు, అక్కడ ఉన్న శివలింగం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా శివలింగాలలో ఒకటి. అయితే ఇంత అద్భుతమైన ఆలయ నిర్మాణం ఒక్కసారిగా ఎందుకు ఆగిపోయింది? రాజు మరణమా, యుద్ధమా, లేక శివుడి సంకల్పమా? భారతదేశంలోనే అత్యంత రహస్యమైన భోజేశ్వర్ మహాదేవాలయం వెనుక ఉన్న మిస్టరీని తెలుసుకుందాం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ సమీపంలో ఉన్న భోజ్పూర్ గ్రామంలో ఈ అద్భుతమైన శివాలయం ఉంది. దీనిని 11వ శతాబ్దంలో పరమార వంశానికి చెందిన మహారాజు భోజుడు నిర్మించడం ప్రారంభించాడు. రాజభోజుడు గొప్ప యోధుడే కాదు, శాస్త్రవేత్త, ఇంజనీర్, కళాపోషకుడు కూడా. అందుకే ఆయన నిర్మించిన ఈ ఆలయం అప్పటి భారతీయుల శిల్పకళకు అద్భుత నిదర్శనంగా నిలిచింది. కానీ నిర్మాణం పూర్తవ్వక ముందే ఒక్కసారిగా పనులు ఆగిపోయాయి. ఇప్పటికీ ఆలయంలో గోడలు, పైకప్పు, మండపం పూర్తిగా నిర్మించబడలేదు. ఈ ఆలయంలోని శివలింగం దాదాపు 18 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. ఇది ఒకే రాతితో చెక్కిన భారీ శివలింగం. దాని బరువు 100 టన్నులుగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంత పెద్ద శివలింగాన్ని 1000 సంవత్సరాల క్రితం ఎలాంటి క్రేన్లు లేకుండా ఎలా తీసుకువచ్చారు, ఎలా ప్రతిష్ఠించారు? ఈ ప్రశ్నకి ఇప్పటికీ సమాధానం లేదు. ఈ ఆలయానికి సమీపంలో ఇప్పటికీ కనిపించే రాతి గనులు, అక్కడే చెక్కిన భారీ రాళ్లు మరియు రాతిపై చెక్కబడిన నిర్మాణ నమూనాలు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్తాయి. ఇవి చూస్తే ఆ కాలంలోని శిల్పులు ముందుగా మొత్తం ఆలయ డిజైన్ను రాతిపైనే గీసి ఆ తర్వాత నిర్మాణాన్ని ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఇది ఆధునిక బ్లూ ప్రింట్లకు ముందే భారతీయులు ఉపయోగించిన ఇంజనీరింగ్ పద్ధతి అని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే నిర్మాణం ఎందుకు ఆగిపోయింది అనే ప్రశ్నకు అనేక కథనాలున్నాయి. ఒకరి అభిప్రాయం ప్రకారం రాజభోజుడు మరణించడంతో నిర్మాణం నిలిచిపోయింది. మరొక అభిప్రాయం ప్రకారం ఆ ప్రాంతంపై జరిగిన యుద్ధాల వల్ల పనులు ఆగిపోయాయి అని. ఇంకొందరు ఆర్థిక సమస్యలు కారణమని చెప్తారు. అయితే ఏ కారణము ఖచ్చితంగా నిరూపించబడలేదు. అందుకే భోజేశ్వర్ ఆలయం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ ఆలయం అసంపూర్తిగా ఉన్నప్పటికీ ప్రతిరోజు ఇక్కడ మహాదేవునికి పూజలు జరుగుతూనే ఉన్నాయి. మహాశివరాత్రి సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. భక్తుల నమ్మకం ఏమిటంటే అసంతృప్తిగా ఉన్న ఈ ఆలయంలో కూడా శివుని అనుగ్రహం మాత్రం సంపూర్ణంగానే లభిస్తుంది. 1000 సంవత్సరాల క్రితం ప్రారంభమైన నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాకపోయినా ఈ ఆలయం భారతీయ శిల్పకళ, ఇంజనీరింగ్ ప్రతిభ, ఆధ్యాత్మికత, విశ్వాసాలకు శాశ్వత చిహ్నంగా నిలిచింది. అసలు ప్రశ్న మాత్రం ఇంకా మిగిలే ఉంది. భోజేశ్వర్ ఆలయ నిర్మాణం నిజంగా ఎందుకు ఆగిపోయింది? దానికి సమాధానం చరిత్రలో దాగి ఉందా, లేక మహాదేవుడికే తెలుసా? ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. హర హర మహాదేవ్.